ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం, తలుపులలో మహిళల బూతు పురాణం. రైల్వేలపై కేంద్రం తీరును తప్పుపట్టిన ఉద్యోగ సంఘాలు, తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపణ. ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్టు, 12 టైర్ల లారీతో పాటు స్కార్పియో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై తీవ్ర ఆగ్రహం, విశాఖపట్నంలో టీడీపీ నేతల ఆందోళన. వాన నీటితో నిండిపోయిన చెంపాపేట రెడ్డి కాలనీ, తీవ్ర ఇబ్బందులు గురవుతున్న స్థానికులు. ఇక డీటెయిల్ చూస్తే, పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ గాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రజని, ఎంపీపీ బషీర్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, ఏసోబు, సోమేశ్వరరావు, మహిళా ఎస్ఐ లక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ జర్నీస్ చేస్తున్నారు. ఇప్పుడు వీర్లపాడు కానీ, చందర్లపాడు కానీ, మొత్తవారి కానీ, మనకు పెన్గంటి రోడ్లు కానీ, అక్కడే పోయి సంసారాలు ఉండే వాళ్ళు తక్కువ. అంటే అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడము, స్కూల్స్ సరిగా లేకపోవడము, ఇట్లా ఉండడం వలన సిబ్బంది ఏం చేస్తున్నారంటే ట్రావెల్ చేస్తున్నారు ఎక్కువ దూరం. సో అలాంటప్పుడు కొంత చిన్న నిర్లక్ష్యం కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తారు. రీసెంట్ కూడా ఒక పెనగట్టుకోల్ కానిస్టేబుల్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి లిగమెంట్స్ 3 కట్టేస్తే సర్జరీ చేయించాము. 2 చేసాము, 3వది మళ్ళీ 2 నెలల తర్వాత చేసాము. సో అట్లా లాంగ్ ఇదిలో చిన్న పొరపాటు కూడా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నందిగామ సిఐ నాగేంద్ర చొరవ తీసుకొని మెన్నుకు ఏదైనా వెల్ఫేర్ యాంగిల్లో ఈరోజు మన గౌరవ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఈ యొక్క ఫ్రైడేను మెన్ వెల్ఫేర్ డేగా పాటించాలని చెప్పి ఏదన్నా ఉంటే కూడా డిపిఓకు పంపమని చెప్పి చెప్పడం జరిగింది. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఉప ఎన్నిక ప్రచారం ప్రణాళికలపై బూత్ స్థాయి నేతలతో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. నాకు కలియుగ వైకుంఠవాసుని సేవ చేసే భాగ్యం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కుమరయ్య పేర్కొన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చేయడమే తమ లక్ష్యం అన్నారు. German Chamber of Commerce representative and Paramount agencies Vidya జాయింట్గా పిల్లలకు స్కూల్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఈ టైప్ అరేంజ్మెంట్ అయింది. ఇంతకుముందు ఎడ్యుకేషన్లో
స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కొరకు స్కూల్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని మన డిపిఎస్ కోర్సులో పల్లె స్కూల్ జెంటిల్మెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రారంభంతో జాయింట్గా కొలాబరేట్ అయ్యి వాళ్ళకు స్కిల్స్ చాలా ఉన్నాయి. అందులో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ ఉందో అది డెవలప్ చేయడానికి ఈ టైప్ అరేంజ్ చేయాలి. Yes. We'll end it. Yes, entirely. ఇక అభివృద్ధి పేరుతో విశాఖలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనా చేతకాక ఆస్తులను తాకట్టు పెట్టే నీచమైన సంస్కృతికి దిగజారిపోయారని ఆ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలుకు ఆస్తులన్నింటినీ తాకట్టు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే విశాఖ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో తేదాప ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం ఆస్తులు తాకట్టు పెట్టడం దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ మరి ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి గారు అలాగే ఫ్లోర్ లీడర్ పీలా శ్రీని గారు అలాగే మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులందరి తరఫున ఇక్కడ మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టామండి. మరి ఈరోజు ఎంత దారుణం అంటే విశాఖలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనల్ని క్యాపిటల్ అనే దానికి ముడేసి వీరు చేప కింద నీరులాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన ఆస్తులు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టడాన్ని మేము నిరసిస్తున్నామండి. గతంలో కూడా ఇదే కార్యక్రమం మేము చేసాం. మీకు అనుమానం రావచ్చు, మొన్న కూడా చేశారు, మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు చేశారని. ఈరోజు ఎందుకు చేశామంటే మొన్న 27 సెప్టెంబర్ 2021 అంటే కిందటి నెల 27న సుమారు 3,000 కోట్లు విలువ చేసేటువంటి 13 ఆస్తులను తాకట్టు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు సర్క్యూట్ హౌస్తో పాటు అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా 30వ తారీఖున సుమారు మరి 140 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ అన్నీ కూడా ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం తాకట్టు పెట్టారు. అంటే వీళ్ళు పరిపాలించడం చేతగాక, సంపద సృష్టించడం చేతగాక వీళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముతారా? ఇప్పుడు ఇది ఆర్ఎన్బికి పెడుతున్నారు అంటే మళ్ళీ రేపు వర్షాలు వచ్చి రోడ్లు పోతాయి అంటే అప్పుడు కూడా ఇంకోటి కూడా తాకట్టు పెడతారా? అంటే ఇల్లంతా గుల్ల చేస్తారా? అంటే నేనేమంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలు వెంటనే మానుకోవాలి. ఇది నేను అనుకోవడం, ఇది రోడ్ కార్పొరేషన్కి పెట్టారంటే ఇది కేవలం రేపు మళ్ళీ వర్షాలు వస్తే మా వర్షాలు నీళ్ళు పోతాయి, అన్నీ కూడా కొట్టుకుపోతాయి. నేనేమంటానంటే ఆస్తులు కాదు, మీరు సంపద సృష్టించడం చేత చేసుకోవాలి తప్ప మీరు ఉన్నటువంటి ఆస్తులు తాకట్టు పెట్టడం ఎంతవరకు సబ్బు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలి. ఇది ఈ 10 రోజుల్లో మళ్ళీ ఏం పెట్టారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు భయం ఏంటంటే జీవోలు ఎక్కడ కూడా ఆన్లైన్లో ఉన్నట్లే. ఈ 10 రోజుల్లో ఏ ఆస్తులు అంటే 3 రోజులకు ఒక ఆస్తిని వీళ్ళు తాకట్టు పెడుతున్నారు. 27ని పెట్టారు, 30వ తారీఖున పెట్టారు. మరి ఈ 9 రోజుల్లో ఏం పెట్టారు అన్నది మనకు తెలియదు. ఇది మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి వెలగపూడి గారు డిపార్ట్మెంట్ అంతా తిరిగి తెచ్చినటువంటి జీవో అంటే వెతికి పెట్టుకున్నటువంటి జీవో. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి మరి అభివృద్ధి పేరున దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేపీహెచ్బీలో కొలువుతీరిన కనకదుర్గ మాతను గాయత్రి రూపంలో అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
తత్వత్తేన పరిశుద్ధ్యామి అమృతా మరణం సమృద్ధమస్తు. అలా 5 సార్లు 2 చేతులు మళ్ళీ 2 అక్షంతరం వేసి నమస్కారం చేసుకోండి. భారీ వర్షం నేపథ్యంలో చెంపాపేట జలమయమైపోయింది. రెడ్డి కాలనీలో భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. దీంతో అక్కడి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కృష్ణానగర్ కాలనీలోనూ భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఆగ్రహించిన తలుపుల గ్రామానికి చెందిన మహిళలు ఈ విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఆయన సరైన హామీ ఇవ్వకపోగా అక్కడి నుండి జారుకున్నారు. దీంతో ఆయనపై ఎమ్మెల్యేలపై తిట్ల పురాణం అందుకున్నారు. ఓ పని నిమిత్తం ఎమ్మెల్యే తలుపుల ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేతో మహిళలు మాట్లాడారు. మామిళ్ళవారిపల్లి గ్రామానికి రోడ్డు మంజూరైన పనులు ఎందుకు చేపట్టలేదంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ వద్దకు వస్తున్న నేతలు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. రైల్వే శాఖను కేంద్రం విక్రయిస్తుందని పలువురు వక్తలు ఆరోపించారు. వడ్లపూడి రైల్వే కాలనీలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జోనల్ కార్యదర్శి దామోదర్రావు ప్రసంగించారు. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రైల్వే ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 11 లక్షలపైనే ఉందని దానిని 7 లక్షల మేరకు తగ్గించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందంటూ మండిపడ్డారు. సమావేశంలో ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, ఈస్ట్ కోస్ట్ ప్రధాన కార్యదర్శి పర్షాని, రిష్ బిషాయ్, కనకరావు పాల్గొన్నారు. ప్రతి కమిటీలో ప్రతి స్టేషన్ ఇప్పుడు విఎస్పిఎస్ ఉంది, విఎస్పిఎస్ ఒక ఉంది. ప్రతి వింగ్లో కూడా మేము లోకల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు లోకల్ అసోసియేషన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాయర్స్, టీచర్స్, డాక్టర్స్, యూనివర్సిటీ ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఒక కమిటీ వేసి రైల్వేకి జరుగుతున్న నష్టం, అలాగే దానివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని వివరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ సహకారం కావాల్సింది. సార్, ఇప్పుడు రైల్వేలో స్టోర్స్లోనూ ఇన్స్టిట్యూట్లోనూ 15-16 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు సార్. క్వాజీ ఈ ఎంప్లాయీస్ గురించి ఎవరైతే స్టోర్స్, ఇన్స్టిట్యూషన్స్, క్యాటరింగ్స్ వీటన్నిటిలో పనిచేస్తున్న వాళ్ళు చాలా సంవత్సరాలు, మీకు 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ చేయమని మాది డిమాండ్. అది చాలా సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఏంటంటే దానికి ఇంతవరకు అగ్రీ అవ్వలేదు. న్యూ పెన్షన్ స్కీమ్ తెచ్చారు, దాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకెళ్ళమని లక్షల మందితో మేము పార్లమెంట్ ముందు ధర్నా చేశాం. కానీ అది ఇంతవరకు వాళ్ళు చేయలేదు. అలాగే ప్రైవేట్ మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేట్ ట్రైన్స్ వేస్తున్నాం, బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ దాన్ని ఇంతవరకు ఆపే కార్యక్రమం చేయట్లేదు.
కాబట్టి ఇలాగ పోతూ ఈ గవర్నమెంట్ ఇలాగ చేసుకుంటూ పోతే రేపు రైల్వేస్ మిగలవు. మనం జస్ట్ లైక్ మన ఈరోజు మీరు మీడియా మిత్రులు తెలుసు, టాటా వాళ్ళని ఆల్ ఇండియా ఎయిర్లైన్స్ని టాటా వాళ్ళకి బిడ్ చేసి ఇస్తారు. బిఎస్ఎన్ఎల్ అలాగే పోయింది. కోల్ ఫ్యాక్టరీ, కోల్ కంపెనీస్ ఏదైతే పబ్లిక్ సెక్టర్లో ఉన్నవన్నీ ప్రైవేట్ చేస్తారు. ప్రైవేట్ చేసి ఈ ప్రైవేట్ వాళ్ళకి కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కూడా చాలా తక్కువ. విజయనగరం జిల్లా కొత్తవలస మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మహిళా నాయకురాలు నీలంశెట్టి గోపమ్మను అధ్యక్ష పీఠం వరించింది. ఎంపీపీ ఎన్నిక ఇప్పటికీ 2 పర్యాయాలు వాయిదా పడింది. ఎంతో ఉత్కంఠ రేపిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం నీలంశెట్టి గోపమ్మకు మొగ్గు చూపడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దివంగత నీలంశెట్టి జగన్నాథం భార్య కావడం, మండలంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగి ఉండడం, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతుండడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం గోపమ్మకు మొగ్గు చూపింది. కార్యక్రమంలో ఆర్డీఓ భవానీ శంకర్, శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుంబండి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ నాయుడు బాబు, డీఎస్పీ త్రినాథరావు, ఎంపీడీఓ గంటా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా నీలంశెట్టి గోపమ్మ గారు, వైస్ ఎంపీపీగా సరస్వమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పంచాయతీ ఎన్నికైనా, ఈ జిల్లా పరిషత్ ఎన్నికైనా, మున్సిపాలిటీ ఎన్నికైనా, మండల ఎన్నికైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నది అంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప పరిపాలన అందించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు ఈరోజు స్పందించి విజయాలన్నీ అందుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథ్ రెడ్డిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 62 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 12 టైర్ల లారీ, ఓ స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశారు. మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 3 o'clockకి మాకు వచ్చిన ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మన కృష్ణగిరి కుప్పం హైవే ఏదైతే ఉందో దాని మీదకి స్పెషల్ టీమ్స్తో నిఘా పెట్టడం ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 12 టైర్ లారీ అండ్ ఒక ఓల్డ్ స్కార్పియో మనకి కడప నుండి తమిళనాడు వైపుకి ఒక కన్సైన్మెంట్ తీసుకెళ్తుందన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఒక వైట్ లారీ అండ్ 1 బ్లాక్ స్కార్పియో ఓల్డ్ వే దొరికాయి. దీంట్లో మనం చూస్తే 62 ఎర్రచందనం దుంగలు మరియు మనకి టోటల్ వీ హ్యావ్ అరౌండ్ 4 అక్యూజ్డ్ దీంట్లో ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ముఖ్యంగా మనకి మెయిన్ అక్యూజ్ చూస్తే ఈయన ఈజ్ అ వెరీ వాంటెడ్ స్మగ్లర్ ఫర్ దిస్ రెడ్ శాండర్స్. మరీ ముఖ్యంగా ఇతను సాహుల్ భాయ్ అసోసియేట్, ఇతనికి రామ్నాథ్ రెడ్డి అంటారు, విజయ్ రామ్నాథ్ రెడ్డి అలియాస్ వింజమూరు రామ్నాథ్ రెడ్డి. ఇతనికి మీద మనం చూస్తే 4 డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్లో అలాంగ్ అండ్ ఆల్సో నెల్లూరు, టోటలీ వీ హ్యావ్ అరౌండ్ 60 కేసెస్ వరకు ఇతని మీద ఉన్నాయి. ఇతనితో పాటు అరెస్ట్ అయిన మిగతా 3 అసోసియేట్స్ కూడా ఓల్డ్ అఫెండర్స్. ఇది చూసుకుంటే మనకి ఓల్డ్ కేసెస్లో ఇతను 2015 అండ్ 2017 కడపలో పీడీ యాక్ట్లో కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళటం జరిగింది. టోటల్ మనకి పాత కేసెస్లో ఒక 2010-2013 మధ్యలో దాదాపు ఒక 300 నుండి 400 టన్నుల ఎర్రచందనం ఇతను దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేశారు సాహుల్ భాయ్ అసోసియేట్. కాబట్టి ఈ రోజున వీ కమెండ్ బోత్ టీమ్స్ ఆఫ్ కుప్పం అండ్ ఆల్సో నగరి
ఇన్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ అఫెన్స్. ముఖ్యంగా మనం చూసుకుంటే టైమ్లీ రెస్పాన్స్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్తో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ముందర ఇటువంటి మరిన్ని చేస్తారని చెప్పి వీఆర్ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ. చెరుకు బకాయిలు చెల్లించకపోతే 20వ తేదీ మయూరి హోటల్ను ముట్టడిస్తామంటూ రైతు సంఘ నాయకులు హెచ్చరించారు. తక్షణమే ఈ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం రేణుగుంట సిపిఎం ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, చెరుకు రైతు కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కోశాధికారి మునిశేఖర్ రెడ్డి, బాబు నాయుడు, బాలాజీ నాయుడు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున మయూర యాజమాన్యంకి వ్యతిరేకంగా వాళ్ళ హోటల్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నాకి 3 జిల్లాల నుంచి కూడా రైతులు బకాయిలు ఉన్నారు. 3 జిల్లాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా రైతులు ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాయి. ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఎక్కడో తమిళనాడులో పోయి కూర్చొని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండే రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము చాలా పోరాటాలు చేసాం, కానీ ఇంకా మీదట జరిగే వాటికి మాత్రం మేము బాధ్యులం కాదు. చాలాసార్లు చెప్పాము, చాలాసార్లు విన్నవించుకున్నాము. మాకు ఎక్కడి నుంచి కూడా మాకు న్యాయం జరగలేదు. ఇకపై జరిగే వాటికి మేము బాధ్యులు కాదు. అది జరగకుండా ఉండాలంటే 20వ తేదీ లోపల మా డబ్బులు మాకు ఇవ్వాలా. ఇవ్వలేని పక్షంలో మా చేతుల్లో ఏం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2018-19లో తోలాం, అప్పటిదే డబ్బులు. ఇప్పుడు మళ్ళీ తోలిందేం కాదు. అంటే ఈ 3 సంవత్సరాలుగా ఆ డబ్బులు బకాయిలు అట్లే ఉన్నాయి. అవి ఇవ్వాలని చెప్పి ఈ 3 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు పూర్తయిపోయి 4వ సంవత్సరంలోకి వచ్చింది. ఇప్పటికి 4 సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే రైతులంటే అంత చిన్న చూపా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రైతులని పట్టించుకొని ప్రభుత్వాలు ఏవి కూడా పరిగణలోకి ఉండవు, పోతాయి. మట్టి కొట్టుకొని చరిత్ర చెప్తా ఉంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే మా డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మేము ఇంకా భవిష్యత్తులో ఇంకా పోరాటాలు చేయము. ఇంకా చేయాల్సిందంతా ఏం చేయాలో అది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటాం. కావాలంటే పోలీసులే మమ్మల్ని సాకాలి, మా కుటుంబాలని చూడాలి. అంతవరకు మేము తెచ్చుకోవద్దు. దయచేసి మా కోసం వెంటనే చర్యలు తీసుకొని డబ్బులు వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈరోజు మా పిల్లల చదువులకైతేనేమి, పిల్లల పెళ్ళిళ్ళకైతేనేమి డబ్బు లేకుండా నానా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆరోగ్యాలు పాడైపోతే మంచి హాస్పిటల్కి వెళ్ళలేక ప్రాణాలు వదిలిన పరిస్థితి ఈరోజు ఉంది. వెంటనే పట్టించుకొని మా సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే జరిగే పరిణామాలకు మేము బాధ్యులు కాదు అని చెప్పి మేము తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం, తలుపులలో మహిళల బూతు పురాణం. రైల్వేలపై కేంద్రం తీరును తప్పుపట్టిన ఉద్యోగ సంఘాలు, తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపణ. ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్టు, 12 టైర్ల లారీతో పాటు స్కార్పియో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై తీవ్ర ఆగ్రహం, విశాఖపట్నంలో టీడీపీ నేతల ఆందోళన. వాన నీటితో నిండిపోయిన చెంపాపేట రెడ్డి కాలనీ, తీవ్ర ఇబ్బందులు గురవుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.